అక్షకుమారుడు హనుమ ఉన్న చోటికి తన సైన్యంతో వచ్చాడు. అంతటి అక్షకుమారుడు కూడా హనుమను చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతోమంది ప్రముఖ వీరులు, వేలమంది రాక్షసులను సంహరించిన ఇతను సామాన్య వానరుడు కాదని అక్షకుమారుడు గుర్తించాడు. అక్షకుమారుడు ప్రయోగించిన అస్త్రాలకు లంక దద్దరిల్లింది. విషం చిమ్మే విచిత్రమైన అస్త్రాలను హనుమ తలకు గురిపెట్టి అక్షకుమారుడు ప్రయోగించాడు. ఆ శక్తివంతమైన అస్త్రాల దెబ్బకు హనుమ తలకు గాయమైంది. హనుమ కళ్ల మీద నుంచి రక్తం కారుతోంది. ఆ దెబ్బకి హనుమ ఆగ్రహించాడు. అక్షకుమారుడు ఎగిరే రథంలో మాయాయుద్ధం చేస్తున్నాడు కాబట్టి తాను మాయాయుద్ధమే చేయాలని ఒక్కసారిగా హనుమ తన శరీరాన్ని భారీగా పెంచాడు. హనుమ గాల్లోకి ఎగిరి ఆకాశంలో తిరుగుతున్నాడు. అక్షకుమారుడు తన ఎగిరే రథం మీద ఆకాశంలో హనుమను వెంబడిస్తూ అస్త్రాలు సంధిస్తున్నాడు. ఆ అస్త్రాలను తప్పించుకుంటూ హనుమ ఎగురుతున్నాడు. వయసులో చిన్నవాడైన అక్షకుమారుడి వీరత్వానికి హనుమ కూడా ముచ్చటపడ్డాడు. అతను ఎన్ని అస్త్రాలు సంధించినా అక్షకుమారుణ్ణి సంహరించటానికి హనుమకు మనసొప్పడం లేదు. కాని అక్షకుమారుడు వరుసగా ప్రయోగిస్తున్న అస్త్రాలకు హనుమకు గాయాలవుతున్నాయి. ఇలాగే ఉపేక్షిస్తే తాను వచ్చిన పని చెడిపోతుంది గనుక రాక్షస వీరుడైన అక్షకుమారుణ్ణి సంహరించక తప్పదని హనుమ నిర్ణయించుకున్నాడు. వెంటనే అక్షకుమారుడి రథానికి ప్రధానమైన 8 మాయా గుర్రాలను హనుమ తన భుజబలంతో కొట్టి విధ్వంసం చేశాడు. ఆ రథాన్ని కూడా ముక్కలు చేసి నేల మీదకు విసిరేశాడు. అలా రథంతో పాటు అక్షకుమారుడు కూడా కింద పడిపోయాడు. అయినా అక్షకుమారుడు మరణించలేదు. మాయా విద్యల్లో ఆరితేరిన ఆ రావణ కుమారుడు గాల్లోకి ఎగిరి తన ధనుస్సుతో అస్త్రాలు ప్రయోగించాడు. అప్పుడు హనుమ వేగంగా అక్షకుమారుడి దగ్గరకు వెళ్లి అతన్ని గిరగిరా తిప్పి నేల మీదకు గట్టిగా విసిరేశాడు. అలా అక్షకుమారుడు మరణించాడు.